అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన డీటెయిల్స్ శివ అందిస్తారు. శివ, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? సౌమ్య, 10 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయ సభలు, శాసనసభ, శాసనమండలి ఈ సంబంధించిన సభ్యులందరూ కూడా ఒకే సభలో ఉంటారు. ఆ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం చేయబోతున్నారు. 2017-18 సంవత్సరంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టబోతుంది, ప్రభుత్వం ఎలాంటి ఆలోచన ఉంది అన్న అంశాలను గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ గడిచిన సంవత్సరంలో ప్రభుత్వం సాధించిన విజయాలు కానీ, రాష్ట్రం అభివృద్ధికి సంబంధించిన రేటుకు సంబంధించిన అంశం పైన గవర్నర్ స్పీచ్లో పొందుపరిచే అవకాశం ఉంది. ఈ ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని చేతి వృత్తులను పెంపొందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేసింది. ఇప్పటికే ప్రగతి భవన్లో కేసీఆర్ కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలను కలిసి వాళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, వాళ్ళకున్న కుల వృత్తులు, చేతి వృత్తులు అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందన్న కోణంలో వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ అన్ని అంశాలను కూడా ఈరోజు గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం అయిపోగానే సభ వాయిదా పడుతుంది. తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు పనిచేయాలి, రోజు ఎజెండా ఏంటి అనే అంశం పైన బీఎస్సీలో చర్చ జరగబోతుంది. అయితే రేపు శనివారం నాడు కూడా సభ నడిపేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ఈరోజు గవర్నర్ ప్రసంగం అయిపోతే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం జరిపే కార్యక్రమాన్ని రేపు సభలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా సోమవారం రోజు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. గత ఉమ్మడి ఏపీలో కూడా ప్రవేశపెట్టినంత బడ్జెట్ 1,50,000 కోట్ల బడ్జెట్ను ఈ సంవత్సరం ప్రవేశపెట్టబోతున్నట్లుగా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కాబట్టి ఈ 2017-18 సంవత్సరం బడ్జెట్ను సోమవారం రోజు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులందరూ కూడా సభకు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే వంశీ ఉన్నారు. సార్, నిన్న ఒక సీఎం కేసీఆర్ స్వయంగా ఒక సర్వేను బయటపెట్టారు. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగానే సర్వే ఉంది. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? ముఖ్యమంత్రి గారు పనిచేసే ముఖ్యమంత్రి గారు కాకుండా సర్వేలు చేయించే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సర్వేని నేను ముఖ్యమంత్రి గారి యొక్క వ్యూహంలో భాగంగా ఈ సర్వే ప్రకటించినారు. ఒకటి, కాంగ్రెస్ సంబంధించినటువంటి శాసనసభ్యులకి మంచి పర్ఫార్మెన్స్ అని ఇచ్చినారు. వాస్తవానికి కాంగ్రెస్ సంబంధించిన శాసనసభ్యులది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని కాస్త మంచి పర్ఫార్మెన్స్ అని చూపించి తగ్గించే ప్రయత్నం చేసినారు. ఒకటి. రెండవది, ముఖ్యమంత్రి గారు ఎవరినెవరినైతే మంత్రి పదవుల నుంచి తీసేయాలని అనుకుంటున్నారో వారికి సర్వేలలో తక్కువ స్థానం చూపించి, వారికి ప్రజాదరణ లేదు అని చూపించి, ఆ కారణం చేత మిమ్మల్ని మంత్రి పదవుల నుంచి తీసేస్తున్నామని చెప్పడానికి మాత్రమే ఈ సర్వే. అలానే ఎవరెవరైతే అర్హులైనటువంటి ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వే మాత్రమే. రీసెంట్గా పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక సర్వే చేసినట్లుగా కొన్ని ఫలితాలు బయటపెట్టారు. దానికి కేసీఆర్ రిలీజ్ చేసిన సర్వేకు ఏమైనా పొంతన ఉందా? పొంతన ఉండదు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటిది రియలిస్టిక్ సర్వే. కేసీఆర్ గారు చేసినటువంటిది 119 స్థానాలు ఉంటే, హైదరాబాద్లోనే దగ్గర 15 స్థానాలు ఉంటే 106 స్థానాలు, 109 స్థానాలు టీఆర్ఎస్ గెలుస్తుందంటే ఏమాత్రం పొలిటికల్ సెన్స్ ఉన్న వాళ్ళైనా చెప్తారు అది ఎంతవరకు కరెక్ట్ ఆ సర్వే అని. అంటే మీ పర్ఫార్మెన్స్ కూడా నిన్న సర్వేలో ఉంది, దాదాపు 55-56% ఉంది. అంటే మీరు 50 క్రాస్ చేశారంటే ఆల్మోస్ట్ వంశీచంద్ర రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, మంచిగా పనిచేస్తున్నారని ఆ సర్వే ఫలితం చెప్తుంది. అది తప్పని చెప్తారా మీరు? నేను ముమ్మాటికి తప్పని చెప్తా. నాది నిజంగా సర్వే చేస్తే 75% రావాలి. నేను 100% ఎప్పుడు రోజు ప్రజలలో ఉంటా, ప్రజా సమస్యల పట్ల పోరాడతా. ప్రభుత్వం చేస్తున్నటువంటి దొడ్డిదారిన చేస్తున్నటువంటి జలదోపిడి కానివ్వండి, మా దగ్గర ఉన్న ఆయకట్టును తొలగించడం కానివ్వండి, మా దగ్గర 37,774 ఎకరాల ఆయకట్టును ప్రభుత్వం తొలగించింది. మాకు హక్కున్నటువంటి కేఎల్ఐ నీటిని నల్గొండ జిల్లాకి జలదోపిడీ చేస్తున్నారు. మా దగ్గర మంత్రులందరూ కలిసి కాంట్రాక్టర్లు ఇచ్చే పైసలకు అక్కుర్తిపడి రీడిజైన్ చేస్తున్నారు. ఇవన్నిటిపైన రైతుల తరఫున పోరాటం చేస్తున్నాము. మినిమం నాకు 75% మార్కులు రావాలి, కానీ కావాలనే 55% చూపించినారు. ఏంటి స్పెషల్? ఈరోజు చాలా పంచతో వచ్చారు మీరు. అంటే మామూలుగా బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు, అగ్రికల్చర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు చాలామంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ఇట్లా పంచ పేషాదానంలో వస్తారు, కానీ మీరు ఈ రోజు పంచతో వచ్చారు. స్పెషల్ ఏంది? అంటే అసెంబ్లీకి మీకు స్పెషల్ ఏమో కానీ మా నియోజకవర్గ ప్రజలకు స్పెషల్ కాదు. నేను వారానికి 2-3 రోజులు కల్వకుర్తికి నేను పంచకట్టులోనే వెళ్తా. నేను ఎప్పుడు టెంపుల్లలో కార్యక్రమాలు ఉన్నా కానీ, పండుగలు ఉన్నా కానీ, రైతులకు సంబంధించిన కార్యక్రమం ఉన్నా కానీ, ఎప్పుడైనా కానీ వీలైనంత వరకు పంచకట్లు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎట్లా వ్యవహరించబోతుంది కాంగ్రెస్ ఈ బడ్జెట్ సమావేశాల్లో? కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఈ అసెంబ్లీ సెషన్లో ప్రజల కోసం పోరాటం చేయబోతుంది. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. మరీ ప్రత్యేకంగా రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు
ఇంకా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వం కేవలం ఒక ఎన్నికల సిద్ధమయ్యే విధంగా అన్ని వర్గాల వారికి తాయిలాలు ఇచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా ఇవ్వాల్సినటువంటి నిధులని దొడ్డిదారిన పక్కదారి పట్టిస్తున్నారు. బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టాలని మేము ఈ సమావేశాలలో చాలా బలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాబోతున్నాం. ఇది సౌమ్య, ఈ నెల 31వ తేదీలోపే బడ్జెట్ను సభ ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి మార్చి 28 వరకు సభను కొనసాగించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా దీంతోపాటు 1-2 ముఖ్యమైన చట్టాలను కూడా ఈ సమావేశంలో తెచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టాన్ని కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతోపాటు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైన్కి సంబంధించిన అంశం కానీ భూసేకరణ అంశం మీద ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి కాబట్టి ఆరోపణల నేపథ్యంలోనే ఈ చట్టం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మైనార్టీలకు రిజర్వేషన్కి సంబంధించిన చట్టం కూడా ఈ సభలో ఈ బడ్జెట్ సెషన్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మైనార్టీకి సంబంధించిన రిజర్వేషన్ బిల్లు కూడా ఈ సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది.